టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఊరికే వస్తే ఏసేసుకుందామనేది మానవ నైజం. అందులోనూ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి కార్యక్రమాలతో సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. అందుకే సంక్రాంతి కోడిపందాలు, ఎన్నికల టైంలో బెట్టింగులు మంచి బిజినెస్ అవుతాయి. 2019 ఏపీ ఎన్నికల్లో బెట్టింగ్తో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెబుతారు. ఈసారి కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. రష్యాలో వర్షం కురిస్తే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పట్టుకొని తిరుగుతారని పూర్వకాలంలో జోకులుండేవి. ఇప్పుడు ఎన్నికల్లో అదే జరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కాక మొదలైన వెంటనే తెలంగాణలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ ఎన్నికలపై బెట్టింగులు మొదలు పెడుతున్నారు. ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది ఒక ఎత్తైతే, నియోజకవర్గాల వారీగా బెట్టింగులు జరుగుతున్నాయన్నది మరో అంశం. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పెరుగుతూ ఉంటే బెట్టింగ్ రాయుళ్ల దందా మరింతగా ఊపందుకుంటోంది. చంద్రబాబు, జగన్, పవన్, ఇతర నేతల విజయావకాశాలు, మెజారిటీలపై బెట్టింగులు వేస్తున్నారు. ఇక నారా లోకేష్పై బెట్టింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల పందెం రేంజ్ వేరుగా ఉంటుందని చెబుతున్నారు. 1కి 2, 1కి 3, 1కి 5 అన్నట్లుగా సాగుతోంది ప్రస్తుత బెట్టింగ్ ట్రెండ్. పైగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని, జగన్కు పులివెందులలో ఇంత మెజారిటీ వస్తుందని బెట్టింగ్ కట్టేవారికి ఎక్కువ స్టేక్స్ ఉంటాయని కూడా వార్తలొస్తున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రంగా బెట్టింగ్ భారీగా జరుగుతోంది. పైగా ఆ రెండు ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉండడం బెట్టింగ్కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. టీడీపీ గెలుస్తుందని బెట్టు కట్టేవారికి 1కి 1 ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారట. అంటే టీడీపీ మీద ₹1,00,000 పందెం కాస్తే ₹1,00,000 వస్తుందంతే. అదే వైసీపీ మీద కాస్తే 1కి 2 నుంచి 1కి 3 వరకు వెళ్తోంది. అంటే ₹1,00,000 కట్టిన వారికి ఎదురు ₹3,00,000 వరకు కూడా వస్తుందన్నమాట. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలుస్తున్నారంటే ఎవరూ విశ్వసించడం లేదు. ఆయన ప్లాట్ఫామ్ స్పీకరే గాని గెలిచే నాయకుడు కాదన్న ఫీలింగ్ వచ్చేసిందట. అందుకే పవన్ కళ్యాణ్ గెలుస్తారని పందెం కట్టేవారికి 1కి 5 ఇచ్చేందుకు కూడా బెట్టింగ్ రాయుళ్లు రెడీ అవుతున్నారు. అంటే 1,00,000 కట్టిన తర్వాత జనసేనాని పిఠాపురంలో గెలిస్తే ₹5,00,000 వరకు ఇస్తారన్నమాట. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఆయన గెలుపుపై జోరుగా పందాలు కడుతున్నారు. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, తిరుపతిలోనూ పందాలు జోరుగా సాగుతున్నాయి. వైనాట్ పులివెందుల నినాదంతో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే ఆయన గెలుపు కంటే కూడా మెజారిటీపైనే ఎక్కువగా పందాలు కడుతున్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా మెజారిటీ వస్తుందని ఒక వర్గం, రాదని మరొక వర్గం పందాలు కడుతోంది. మంగళగిరిలో మరోసారి పోటీ చేస్తున్న నారా లోకేష్ గెలుపుపై ఎక్కువ మంది పందెం కడితే ఓడిపోతారని అంతే స్థాయిలో మరికొందరు కట్టారు. అందరికంటే ఎక్కువగా గంటా శ్రీనివాసరావు మీద పందాలు కాస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆయనకు భీమిలిలో ఈ దఫా ఓటమి ఖాయమని ఎక్కువ మంది పందెం కట్టడం విశేషం. అయితే అంతే సంఖ్యలో గెలుస్తారని అనేవారు కూడా ఉన్నారు. ఇక కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల చిత్తుగా ఓడిపోతారని తెలంగాణలో భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే టీడీపీ ఆమె పక్షం వహించి గెలిపిస్తుందనుకునే వాళ్లు వైఎస్ఆర్ బిడ్డ విజయం సాధిస్తారని పందెం కడుతున్నారు. ఎన్నికల వేళ ప్రచారానికి సమాంతరంగా బెట్టింగ్ క్రీడ జరుగుతోంది. కోట్ల రూపాయలు బెట్టింగులు పెట్టే ముందు కొందరు వ్యక్తులు, సర్వే సంస్థలను సంప్రదిస్తున్నారు. బెట్టింగ్ పెడితే నష్టమా, కష్టమా, లాభమా అని ఆరా తీస్తున్నారు. వారిచ్చే సలహాలను బట్టి కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఏదేమైనా ఈసారి ఏపీ ఎన్నికల బెట్టింగ్ 10,000 కోట్ల రూపాయలు దాటిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పేరాసతో బెట్టింగు పెట్టి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.